హాయ్ అండి, వెల్కమ్ టు విష్ టు సే ఛానల్. ఈరోజు నేను బోరోసిల్ కంపెనీ వారిది ఎలక్ట్రిక్ చాపర్ రివ్యూ ఇస్తున్నానండి. ఈ ప్రోడక్ట్ పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇది ఎలా యూస్ చేయాలి, దీని బిల్ట్-ఇన్ మెటీరియల్ ఏంటి అనేది నేను డీటెయిల్గా వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. సో దీనికి 2 కలర్స్ ఇచ్చారండి, బ్లాక్ అండ్ వైట్ కలర్ కంపెనీ వాళ్ళు. అండ్ దీని ఆపరేషన్ వచ్చేసి వెరీ లో నాయిస్ అండి, మనం ఈజీగా చాప్ చేసుకోవచ్చు. బ్లేడ్స్ వచ్చేసి డ్యూయల్ బ్లేడ్స్ ఇచ్చారండి. అదేవిధంగా మనకు ఇది స్టెయిన్లెస్ బ్లేడ్స్ అని కూడా చెప్పొచ్చండి. దీని ఇన్బిల్ట్ థర్మల్ ఆటో కట్-ఆఫ్తో బిల్డ్ చేశారండి. సో మౌంట్ స్విచ్ అనేది మనకు ప్రోడక్ట్ టాప్ పై స్విచ్ ఉంటుందండి. ఏదైతే ప్లాస్టిక్ లిడ్ కూడా మనకి ఇచ్చారో అది మనం కట్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, సర్వ్ చేసుకోవడానికి కూడా ఆ బౌల్ అనేది బాగా యూస్ చేసుకోవచ్చు అండి. సో కలర్ వేరియంట్స్ నేను ముందుగా చెప్పినట్టు బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కూడా ఇచ్చారు. అండ్ ఈ స్టెయిన్లెస్ షార్ప్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్ ఉంటాయండి. సో మనం ఏది షార్ప్ చేసినా కూడా ఈజీగా మనం చాప్ చేసుకోవచ్చు. సో టమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఎనీ వెజిటేబుల్ని కూడా ఈజీగా మనం ఈ బ్లేడ్స్ ద్వారా చాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోటార్ వచ్చేసి వెరీ సైలెంట్ మోటార్ అండి, కంపేర్ టు మిక్సర్ కానీ ఏదైనా. అండ్ కింద మనకి స్టాండ్ వచ్చేసి కూడా రబ్బర్ బేస్ ఇచ్చారు. ఈజీ టు యూజ్ అండ్ క్లీన్ అండ్ పోర్టబుల్, మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ మీద మనకు 2 years వారంటీ ఇస్తున్నారు. అదేవిధంగా 300 watts చాపర్ అని కూడా చెప్పొచ్చు. సో చూసారా, ప్రోడక్ట్ మనం రివీల్ చేయడానికి ఇలా ఉంటుందండి. బ్లేడ్స్ ముందుగా చెప్పినట్టు 2 edges స్టెయిన్లెస్ స్టీల్ షార్ప్ బ్లేడ్స్ అండి. సో ఇన్సర్ట్ చేశాక మనకు జార్ కింద రబ్బర్ స్టాండ్ ఇచ్చారు. అదేవిధంగా మనకు మెజర్మెంట్స్ కోసం జార్ మీద 800 ml వరకు కూడా మెజర్మెంట్స్ ఇచ్చారండి. ఏదైనా మనం చాప్ చేసుకున్నాక కూడా ఎంతవరకు యూస్ చేయాలన్నది యూస్ చేయొచ్చు. అండ్ మౌంట్స్ పవర్ స్విచ్, సో టాప్ నుంచి మనం స్విచ్ చేసుకోవచ్చు పవర్ అనేది. అదేవిధంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇది అన్బాక్సింగ్ చేశాక ఎలా యూస్ చేశాను, ఎలా ఉంది అనేది నేను పర్సనల్గా చెప్తున్నాను. సో ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉందండి. 2 years వారంటీ ఇచ్చారు. అండ్ ట్విన్ బ్లేడ్స్ అండి. సో చాపర్ కూడా మనకు వెరీ షార్ప్ ఉంటుంది, ఆటో కట్ ఆఫ్ అని కూడా ఇచ్చారండి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు కంపెనీ వారంటీ కానీ ఎనీ వాట్స్ ఉంది అనేది, అండ్ కస్టమర్ మనకు ఏదైనా ఇష్యూ ఉన్న కస్టమర్ కేర్ నెంబర్స్ కానీ ఇన్ డీటెయిల్ ప్రోడక్ట్ గురించి మనకు డిస్క్రిప్షన్ ఇచ్చారండి. సో బ్యాక్ వెళ్ళి మనం ఈజీగా ఎలా యూస్ చేయాలనేది కూడా మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి. అదేవిధంగా మనము టాప్ లేయర్ కూడా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూసామండి ప్రోడక్ట్ ఎలా ఉందని. సో ఆఫ్టర్ ఓపెనింగ్ యాజ్ యూజువల్ ఏ ప్రోడక్ట్ ఏమైనా ఇచ్చినట్టు మనకు యూజర్ మాన్యువల్ దీనికి కూడా ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ చూసి కూడా మనం ఎలా వాడాలని చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా ఎలా వాడాలో తెలియనట్లయితే మనకు డయాగ్రామ్తో సహా మనం ఫిక్సింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా వాడాలనేది కూడా ఈజీగా ఇచ్చారు డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ గురించి. సో యూజర్ మాన్యువల్ చూసాక మనం ఒకసారి ఈ ప్రోడక్ట్ చూసినట్లయితే మంచిగా కవర్తో ర్యాప్ చేశారండి, ఎక్కడ స్క్రాచెస్ అనేది మన డెలివరీ టైంలో రాకుండా. సో ఒకసారి మనం కవర్ సీల్ తీస్తే ఇలా ఉంటుంది. వావ్, స్టీల్ అండ్ బ్లాక్ కలర్తో గ్లాజీగా ఉందండి ప్రోడక్ట్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫ్రంట్ బ్యాక్ అన్నీ చూసుకున్నట్లయితే చాలా బాగుంది. అండ్ వైరింగ్ కూడా పర్లేదండి, బాగానే ఇచ్చారు. మనం కిచెన్లో మనం యూజ్ చేసుకునేంతవరకు ఉంది వైరింగ్ అయితే. సో జార్ వచ్చేసి ఇలా ఉందండి. సో బ్లేడ్స్ అండ్ సో మెజర్మెంట్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి, మనకి ఎంతవరకు మెజర్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు అనేది. సో ఈ జార్ని మనం స్టోరేజ్ కోసం కూడా పెట్టుకోవచ్చు. ఇది కంటైనర్ బాగుంది. అండ్ యాజ్ యూజువల్ బ్లేడ్స్, సో నేను కింది నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అది డౌన్ ఓపెన్ అండి. సో ఓన్లీ బ్లేడ్ మనకు రబ్బర్ ఇచ్చారు స్టాండ్ కోసం. సో పైనుంచి ఇలా ట్విస్ట్ చేసి ఓపెన్ చేస్తే ఓకే, లిడ్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఓకే, బ్లేడ్స్ అయితే తీసాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లేడ్స్ అనేది మనం టచ్ చేయడానికి ట్రై చేయొద్దండి డ్యూరింగ్ వాషింగ్ కూడా. జస్ట్ ట్యాప్ కింద పెడితే సరిపోతుంది, బికాస్ దే ఆర్ వెరీ వెరీ షార్ప్ బ్లేడ్స్ అండి. అండ్ దే ఆర్ స్టెయిన్లెస్ బ్లేడ్స్ కూడా. సో విచ్ విల్ హెల్ప్ టు కట్ ఆర్ చాప్ ఎనీథింగ్ వెరీ ఈజీలీ అండి. ఓకే, సో ఆ రబ్బర్ అనేది స్టాండ్ అండి మనకు కింద పెట్టుకోవడానికి. సో నేను ఒకసారి ఇది ఎలా యూస్ చేయాలి, నేను ఏం చాప్ చేశాను అనేది మీకు క్లియర్గా ఫర్దర్గా చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్స్ అగైన్ ద ప్రోడక్ట్ లింక్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. సో మీరు పర్చేస్ చేసుకోవాలంటే మీరు ప్రోడక్ట్ లింక్
తీసుకోవచ్చు డిస్క్రిప్షన్ నుంచి. అండ్ దట్ ఈస్ అ పవర్ స్విచ్ అండి, పైనుంచి పవర్ స్విచ్ ఉంటుంది. మీరు వన్స్ ఆన్ చేస్తే మనకు మంచిగా మోటార్ సౌండ్ కూడా వస్తుందండి. ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకుండా కూడా మనకు మోటార్ సౌండ్ వస్తుంది. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ వేసి చాప్ చేస్తున్నానండి. చూడండి ఎంత చిన్నగా ఈజీగా చాప్ అయిపోయావు. మనం అలా ప్రెస్ చేయగానే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా నేను చాప్ చేస్తున్నానండి. అదేవిధంగా సో పాలక్ని కూడా మనము ఒక స్మూతీ లాగా చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒకసారి చెప్తున్నానండి, ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.